ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. దీనికి అధిపతి గురువు. గురువు జ్ఞానం, అదృష్టం, విస్తరణ మరియు ఉన్నత లక్ష్యాలకు కారకుడు. ధనస్సు రాశి వారు సహజంగానే స్వేచ్ఛా ప్రియులు మరియు సాహసవంతులు. వేద జ్యోతిష్యం ప్రకారం 2025 నవంబర్ నెల ధనస్సు రాశి వారికి అత్యంత కీలకమైన మరియు శుభప్రదమైన మాసం. ముఖ్యంగా గత 7 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనప్పటి నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన కోరిక ఈ నెలలో నెరవేరే బలమైన సూచనలు ఉన్నాయి. ఈ కోరిక నెరవేరడంతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ధనస్సు రాశి వారికి గతంలో ఏలినాటి శని ప్రభావం మరియు ఇతర గ్రహాల స్థితిగతుల కారణంగా అనేక ఆటంకాలు, ఆలస్యాలు ఎదురయ్యాయి. ఈ కష్టకాలంలో మీరు ఒక లక్ష్యం కోసం ఎంతో తప్పించి ఉండవచ్చు. మీ రాశి అధిపతి గురువు మీ 7వ స్థానంపై ప్రభావం చూపుతూ నవంబర్ మాసంలో ఉన్నత స్థానంలో ఉంటాడు. 7వ స్థానం వివాహం, వ్యాపార భాగస్వామ్యం మరియు బహిరంగ సంబంధాలను సూచిస్తుంది. గురువు యొక్క ఈ బలమైన అనుకూల స్థానం కారణంగా వివాహం కాని వారికి ఈ నవంబర్ నెలలో వివాహ నిశ్చితార్థం లేదా వివాహ బంధం కుదిరే అతిపెద్ద శుభవార్త లభిస్తుంది. ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి గొప్ప ఉపశమనం. వివాహితులకు భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. శని మీ 4వ స్థానంలో తిరోగమనం వీడి నేరుగా సంచరించడం ప్రారంభిస్తాడు. దీని ఫలితంగా మీరు సుదీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న ఇంటి నిర్మాణం, స్థిరాస్తి వివాదాలు లేదా సొంత ఇంటి కలకు సంబంధించిన కోరిక నెరవేరడం ప్రారంభమవుతుంది. నవంబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఆర్థిక మరియు కెరీర్ రంగాలలో ఈ విధంగా మార్పులు ఉంటాయి. ఈ నెలలో ఊహించని ఆర్థిక లాభాలు లేదా పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. 7వ స్థానం ద్వారా భాగస్వామ్య ప్రభావం బలంగా ఉంది కాబట్టి వ్యాపార భాగస్వాములు లేదా వృత్తిపరమైన ఒప్పందాలు మీ కెరీర్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. కొత్త ప్రాజెక్టులు, ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతాయి. గురువు అనుకూలంగా ఉన్నందున కొత్త విషయాలు నేర్చుకోవటానికి, ఉన్నత విద్యను అభ్యసించటానికి ఈ నెల చాలా శుభప్రదం. అదృష్టం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ధనస్సు రాశి వారు నవంబర్ నెలలో తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 4వ స్థానంలో శని ఉండటం వలన కుటుంబ సభ్యులతో లేదా పని వాతావరణంలో కొంత ఒత్తిడి లేదా అలసట అనుభవించవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోండి. మీ రాశి అధిపతి అయిన గురువు అనుకూలంగా ఉన్నాడు కనుక మీరు అతి విశ్వాసంతో అనవసరమైన రిస్కులు తీసుకోవద్దు. ముఖ్యంగా ఆర్థిక పెట్టుబడులలో విశ్లేషణ చేసిన తర్వాతే ముందుకు సాగండి. శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలు మరియు విశ్రాంతి పాటించడం ముఖ్యం. ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామం పఠించడం, గురువుకు సంబంధించిన దేవాలయాలను దర్శించడం అదృష్టాన్ని పెంచుతుంది. మీ రాశి అధిపతి గురువు ధార్మికతను సూచిస్తాడు. పేదలకు, వృద్ధులకు లేదా విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా శుభ ఫలితాలు అధికమవుతాయి. నవంబర్ నెలలో ధనస్సు రాశి వారికి జీవితంలో ఒక కొత్త శుభప్రదమైన అధ్యాయాన్ని తెరుస్తుంది. మీ 7 ఏళ్ల పోరాటానికి ఈ నెలలో సరైన బహుమతి లభించే అవకాశం ఉంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత స్వభావాలు, అనుభవాలు వేరుగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.